హలో స్పేస్ లవర్స్, 3i అట్లస్ గురించి లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి చెప్పుకోవాలి. ఈ కామెట్ అనేది మనకు విశ్వం గురించి ఇంకేదో కొత్త విషయాన్ని నేర్పించాలని ట్రై చేస్తుంది. ఎందుకో చెప్పుకుందాం. రీసెంట్ గా మన తోకచుక్క ఈ మధ్య సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళొచ్చింది. అంటే ఇది అక్టోబర్ చివరి వారం అండ్ నవంబర్ మొదటి వారంలో సూర్యుడి వెనుక దాక్కోవడంతో మనకు భూమి నుండి సరిగ్గా కనపడలేదు. అది సూర్యుడికి ఎంత దగ్గరగా వెళ్ళిందంటే సూర్యుడి ఉపరితలం నుండి 48 మిలియన్ కిలోమీటర్ల దూరంలో, అంటే మెర్క్యూరీ ఆర్బిట్ మధ్య నుండి దూసుకెళ్లింది. కానీ సోహా అనే స్పేస్ టెలిస్కోప్ తో దాన్ని మన శాస్త్రవేత్తలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అది సూర్యుడు వెనక నుండి తిరిగి బయటకు వస్తుంది. సైంటిస్టులు మళ్లీ దాన్ని పరిశీలించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో కొన్ని ఊహించని వింత విషయాలు బయటపడ్డాయి. ఈ తోకచుక్క ప్రవర్తన సైంటిస్టులకు అర్థం కాని విధంగా మారిపోయింది. ఇది మన సౌర వ్యవస్థలోకి వచ్చినప్పుడు కొన్ని వారాల పాటు ఆకుపచ్చ రంగులో కనిపించింది. దానికి కారణం కూడా ఇంకా పూర్తిగా తెలియదు. అండ్ ఇప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఇది సూర్యుడి కంటే కూడా ఎక్కువ బ్లూ కలర్ లోకి మారిపోయింది. దీనికి కారణం మన సూర్యుడి వేడికి దానిలోని సయనోజెన్, అమోనియా లాంటి కెమికల్స్ భారీగా ఆవిరవడం వల్ల దానికి కలర్ వచ్చింది. అయితే నార్మల్ గా తోకచుక్కలు అనేవి రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. కానీ దానికి వచ్చిన ఈ బ్లూ కలర్ అనేది ఆ రెడ్ కలర్ ని కూడా డామినేట్ చేస్తుంది. ఇలా 3 సార్లు రంగులు మార్చడం అనేది ఇంతవరకు ఏ తోకచుక్కలో కూడా జరగలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ తోకచుక్క వయస్సు సుమారు 7 బిలియన్ సంవత్సరాలు, అంటే 700 కోట్ల సంవత్సరాలు. అంటే ఇది తన సొంత నక్షత్ర వ్యవస్థ నుండి బయటకు వచ్చి ఈ బిలియన్ల సంవత్సరాలుగా గెలాక్సీ మధ్య ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 700 కోట్ల సంవత్సరాలు ఇది ట్రావెల్ చేస్తూనే ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది నిరంతరం గెలాక్సీ కాస్మిక్ కిరణాల తాకిడికి గురైంది. ఈ కాస్మిక్ కిరణాల వల్ల దాని సర్ఫేస్ మీద ఉన్న పదార్థాలు రసాయనిక మార్పులకు గురై సుమారు 50 నుండి 65 అడుగుల మందపాటి పొరలాగా తయారయ్యాయి. అండ్ దాని నుండి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ కూడా దాని పై పొర నుండి వస్తుంది. అంటే 65 అడుగుల పొర లోపలనే అసలైన తోకచుక్క ఉంది. ఇప్పుడు బయటికి కనిపించేది మొత్తం 700 కోట్ల ఏళ్ల నుండి దాని చుట్టూ పేరుకుపోయిన గెలాక్సీల కాస్మిక్ రేస్ తో ఏర్పడింది. అంటే దాన్ని మనం దగ్గరికి వెళ్లి చూస్తే ఎన్ని గెలాక్సీల పదార్థాలు మనకు దొరుకుతాయో తెలీదు. అండ్ అది ఎక్కడైనా ఏలియన్ నాగరికత మధ్యలో నుండి ప్రయాణించి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరకవచ్చు. కానీ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీతో దాని దగ్గరికి వెళ్లే ఛాన్స్ లేదు. సో ఈ తోకచుక్క ఇప్పుడు సూర్యుడి వెనక నుండి బయటకు వచ్చింది. ఇప్పటికే అక్టోబర్ 31 నాడు కొన్ని టెలిస్కోప్లు దాన్ని ఫోటో తీశాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది డిసెంబర్ 19న భూమికి అత్యంత దగ్గరగా రానుంది. ఆ సమయంలో హబుల్, జేమ్స్ వెబ్ మరియు భూమిపై ఉన్న టెలిస్కోప్లన్నీ దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. అండ్ ఈ తోకచుక్క కొన్ని నెలలు మాత్రమే మనకు కనిపించి ఆ తర్వాత మార్చి 2026 నాటికి జూపిటర్ ఆర్బిట్ ని దాటి మన సౌర వ్యవస్థ నుండి శాశ్వతంగా వెళ్లిపోతుంది. కాబట్టి ఈ కొన్ని నెలలు సైంటిస్టులకు చాలా కీలకంగా మారబోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఎప్పుడూ ఆకాశం వైపు చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? ప్రశాంతంగా మెరిసే నక్షత్రాలు, నెమ్మదిగా కదులుతున్న గ్రహాలు, పౌర్ణమి నాడు చల్లగా కనిపించే చంద్రుడు. అంతా ఒక ప్రశాంతమైన అద్భుత దృశ్యం. కానీ ఈ ప్రశాంతత వెనుక, ఈ అందం వెనుక మనం ఊహించలేనంత భయంకరమైన, హింసాత్మకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వందల బిలియన్ల నక్షత్రాలను మింగేసే బ్లాక్ హోల్స్, భారీ వేగంతో ఒకదాన్ని ఒకటి ఢీకొట్టే గెలాక్సీలు, చిన్న నక్షత్రాలను ముక్కలు చేసే సూపర్నోవాలతో విశ్వం ఎప్పుడూ ఒక డైనమిక్ రంగస్థలంలో ఉంటుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వాటన్నిటికంటే వింతైన, భయానకమైన మరియు చరిత్రలో మొట్టమొదటిసారి మన కంటపడిన ఒక సంఘటన గురించి. ఇది విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అదేంటంటే ఒక బ్లాక్ హోల్. అది మామూలు బ్లాక్ హోల్ కాదు. మన సూర్యుడి కంటే 20 మిలియన్ల రెట్లు, అంటే 2 కోట్ల రెట్లు పెద్దదైన ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ తన సొంత గెలాక్సీ నుండి, తన ఇంటి నుండి భయంకరంగా బయటకు గెంటివేయబడింది. అది ఇప్పుడు గంటకు 56 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మీరు ఊహించుకోవడానికి కేవలం 14 నిమిషాల్లో భూమి నుండి చంద్రుడికి వెళ్ళగలిగేంత భయంకరమైన వేగంతో అంతరిక్షంలో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో దూసుకుపోతుంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అది కేవలం పారిపోవడమే కాదు, అది పారిపోతూ తన వెనక ఒక అద్భుతమైన, వింతైన చుక్కల తోకను వదిలిపెట్టింది. మీరెప్పుడైనా జెట్ విమానం ఆకాశంలో పొగ తోకను వదిలిపెట్టడం చూశారు కదా? సరిగ్గా అదే విధంగా ఈ బ్లాక్ హోల్ తన వెనక ఏకంగా కొత్తగా పుట్టిన నక్షత్రాల తోకను వదిలిపెట్టింది. ఈ నక్షత్రాల తోక ఎంత పొడవుందో తెలుసా? అది ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాలు. అంటే మన పాలపుంత గెలాక్సీ మొత్తం వెడల్పు 1,00,000 కాంతి సంవత్సరాలు. అంటే ఈ బ్లాక్ హోల్ వదిలిన తోక
మన గెలాక్సీ కంటే డబల్ ఉంటుంది. అయితే అసలు ఒక బ్లాక్ హోల్ ను దాని ఇంటి నుండి బయటకు గెంటేయడం సాధ్యమేనా? ఎందుకంటే ఒక బ్లాక్ హోల్ అనేది గెలాక్సీకి గుండెకాయ లాంటిది. అలాంటి బ్లాక్ హోల్ ని గెంటేయాలంటే ఎంత శక్తి కావాలి? అన్నిటికంటే ముఖ్యంగా కాంతిని కూడా మింగేసే బ్లాక్ హోల్ అది తన దారిలో కొత్త నక్షత్రాలను ఎలా సృష్టిస్తోంది? అసలు బ్లాక్ హోల్స్ అనేవి నక్షత్రాలను మింగేసే రాకాసులా లేక కొత్త సృష్టి చేసే సృష్టికర్తలా? ఈ రోజు మనం చరిత్రలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ఈ పారిపోతున్న బ్లాక్ హోల్ వెనక ఉన్న పూర్తి కథను, దాని మిస్టరీని ఛేదించబోతున్నాం. ఇది మన విశ్వం గురించి మనం అనుకున్న ప్రతి విషయాన్ని మార్చేస్తుంది. ఈ మొత్తం కథ హబుల్ స్పేస్ టెలిస్కోప్ తో మొదలైంది. కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటిలాగే హబుల్ తీసిన కొన్ని పాత ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళు వేరే ఏదో గెలాక్సీని గమనిస్తూ దాని లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చూస్తున్నారు. కానీ వాళ్లకు ఆ ఫోటోలలో అంతకు ముందు ఎవరు గమనించని చాలా వింతగా ఉన్న ఒక గీత కనిపించింది. అది ఒక పొడవైన సన్నని గీత. అదొక నక్షత్రం కాదు, ఒక గెలాక్సీ కాదు. అది చూడ్డానికి ఎవరో ఆకాశంలో పెన్సిల్ తో చాలా పొడవుగా గీసినట్టుగా ఉంది. అది చాలా అరుదుగా, చాలా అస్పష్టంగా మిగతా నక్షత్రాల వెలుగులో కలిసిపోయినట్టుంది. మొదట వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా టెలిస్కోప్ ఎర్రరేమో, లేదా ఏదైనా కాస్మిక్ రే వచ్చి కెమెరాను డిస్టర్బ్ చేసిందేమో, లేదా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ లో ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్ ఏమో అని అనుకున్నారు. ఇవి సాధారణంగా జరిగే విషయాలు కాబట్టి వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. కానీ వాళ్ళు ఆ గీతను జూమ్ చేసి వేరే వేరే ఫిల్టర్లలో డిఫరెంట్ వేవ్ లెన్స్ లో చూసినప్పుడు వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళు షాక్ అయ్యారు. అది ఎర్రర్ కాదు, అది నిజంగా భౌతికంగా ఉన్న ఒక వస్తువు. ఆ గీత చివర ఒక ప్రకాశవంతమైన చుక్క ఉంది. ఆ గీత మొత్తం అదేదో పొగతో కాదు, అది కొత్తగా తయారవుతున్న లక్షలాది నీలిరంగు నక్షత్రాలతో నిండిపోయి ఉంది. అండ్ అది చాలా బ్రైట్ గా, చాలా కొత్తగా ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోయి దాని గురించి లెక్కలు వేయడం మొదలు పెట్టారు. ఆ గీత పొడవు 2 లక్షల కాంతి సంవత్సరాలు. ఆ గీత చివరన ఉన్న ఆ ప్రకాశవంతమైన చుక్క ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. దాని బరువు మన సూర్యుడి కంటే 2 కోట్ల రెట్లు ఎక్కువ. వెంటనే వాళ్ళకు ఒకటి అర్థమైంది. ఈ బ్లాక్ హోల్ అనేది స్థిరంగా లేదు, అది కదులుతోంది, అది పారిపోతుంది. ఎక్కడి నుండి? దాని వెనక ఉన్న గెలాక్సీ RCP-28 అనే గెలాక్సీ నుండి. ఆ గెలాక్సీ మధ్యలో ఉండాల్సిన బ్లాక్ హోల్ ఇప్పుడు అక్కడ లేదు. అది ఆ గెలాక్సీ నుండి బయటకు వచ్చి గంటకు 56 లక్షల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతుంది. ఆ గీత ఆ బ్లాక్ హోల్ యొక్క కాంట్రైల్ లాంటిది. అంటే అది దూసుకుపోతున్న దారిలో ఏర్పడిన నక్షత్రాల జాడ. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక గెలాక్సీకి గుండెకాయ లాంటి దాని మధ్యలో ఉండి ఆ గెలాక్సీ మొత్తాన్ని పట్టి ఉంచే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ను ఎలాంటి శక్తి బయటకు గెంటేస్తుంది? అది ఎలా సాధ్యం? అంత వేగంగా దాన్ని ఎవరు విసిరికొట్టారు? ఒక బ్లాక్ హోల్ ను దాని సొంత గెలాక్సీ నుండి బయటకు గెంటేయాలంటే దానికి ఒకే ఒక్క దారి ఉంది. సైన్స్ ప్రపంచంలో దీన్ని 3 బాడీ ప్రాబ్లం అంటారు. ఇది అత్యంత భయంకరమైన కాస్మిక్ బిలియర్డ్స్ గేమ్ లాంటిది. అంటే ఆ సంఘటన ఎలా జరిగిందో చెప్పాలి అంటే, ఈ కథ కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అంతరిక్షంలో 2 సాధారణ గెలాక్సీలు ఒకదానికొకటి దగ్గరయ్యాయి. వాటి గ్రావిటీ వల్ల అవి నెమ్మదిగా ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ ఢీకొట్టుకున్నాయి. అవి 2 కలిసిపోయి ఒక పెద్ద గెలాక్సీగా మారాయి. గెలాక్సీలు ఢీకొట్టడం విశ్వంలో చాలా సాధారణమైన విషయం. అయితే గెలాక్సీలు కలిసినప్పుడు వాటి మధ్యలో ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కూడా దగ్గరవుతాయి. ఆ 2 బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ ఒకటి నెమ్మదిగా తిరుగుతూ ఒక బైనరీ బ్లాక్ హోల్ సిస్టమ్ గా మారాయి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. 2 రాక్షసులు కలిసిపోయి ఒక కొత్త పెద్ద రాక్షసుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ 2 గెలాక్సీలు కలిసిపోయిన కొంతకాలానికి 3వ గెలాక్సీ సీన్ లోకి వచ్చింది. ఈ 3వ గెలాక్సీ కూడా వచ్చి ఈ కొత్తగా ఏర్పడిన పెద్ద గెలాక్సీని, దాని 2 బ్లాక్ హోల్స్ ను ఢీకొట్టింది. ఇదొక బిలియర్డ్స్ టేబుల్ పై 3వ బంతి వచ్చి ఆల్రెడీ కదులుతున్న 2 బంతులను ఢీకొట్టినట్టు. సో ఇప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ అక్కడ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న 2 బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3వ గెలాక్సీ తన సొంత సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ని కూడా ఆ డాన్స్ ఫ్లోర్ మీదకి తెచ్చింది. ఇప్పుడు ఒకే గెలాక్సీ మధ్యలో 3 సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇదే 3 బాడీ ప్రాబ్లం. అంటే 2 వస్తువుల గ్రావిటీని మనం ఖచ్చితంగా లెక్కేయగలం. ఎగ్జాంపుల్ కి సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో మనం ఖచ్చితంగా చెప్పగలం. కానీ 3 వస్తువులు, ముఖ్యంగా 3 బ్లాక్ హోల్స్, అవి చాలా బరువు ఉన్నవి. ఒకదాని గ్రావిటీతో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాటి ప్రవర్తన పూర్తిగా అస్తవ్యస్తంగా, అంటే కేయాటిక్ గా మారిపోతుంది. వాటి ఆర్బిట్స్ ని మనం అంచనా వేయలేం. ఎవరు ఎటు వెళ్తున్నారో, ఎవరిని లాగుతున్నారో చెప్పలేం. కంప్యూటర్ సిమ్యులేషన్ల ప్రకారం ఇలాంటి కేయాస్ లో ఒకే ఒక్క రిజల్ట్ ఎక్కువగా జరుగుతుంది. ఆ ముగ్గురులో 2 బ్లాక్ హోల్స్ ఒకదానికొకటి చాలా దగ్గరగా వచ్చి ఒక బలమైన జంటగా ఏర్పడతాయి. ఈ క్రమంలో అవి 2 కలిసి వాటి అపారమైన గ్రావిటీని ఉపయోగించి ఆ 3వ బ్లాక్ హోల్ ను ఒక స్లింగ్ షాట్ లాగా భయంకరమైన
వేగంతో ఆ సిస్టమ్ నుండి బయటకు విసిరి కొడతాయి. అందులో కూడా సరిగ్గా అదే జరిగింది. ఆ RCP-28 గెలాక్సీలో ఆ 2 బ్లాక్ హోల్స్ కలిసిపోయి మన మూడో బ్లాక్ హోల్ ను గంటకు 56 లక్షల కిలోమీటర్ల వేగంతో దాని సొంత ఇంటి నుండి, దాని సొంత గెలాక్సీ నుండి బయటకు గెంటేశాయి. ఈ 2 బ్లాక్ హోల్స్ ఇప్పుడు ఆ గెలాక్సీ మధ్యలో కలిసిపోయి ఒకే ఒక అద్భుతమైన పెద్ద బ్లాక్ హోల్ గా మారిపోయి ఉండొచ్చు. కానీ ఈ మూడో బ్లాక్ హోల్ ఇప్పుడు ఒక అనాథలాగా అంతరిక్షపు చీకటిలోకి దూసుకుపోతుంది. సరే, ఒక బ్లాక్ హోల్ ఒంటరిగా బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ నక్షత్రాల తోక సంగతి ఏంటి? బ్లాక్ హోల్ అంటే అన్ని మింగేసేది కదా, ఇది నక్షత్రాలను ఎలా పుట్టిస్తోంది? ఇది బ్లాక్ హోల్ కదా, స్టార్ మేకర్ ఎలా అయ్యింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆ బ్లాక్ హోల్ ఎటువైపు ప్రయాణిస్తుంది అనే దానిలో ఉంది. మనం అంతరిక్షం అంటే పూర్తిగా ఖాళీగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. గెలాక్సీకి మధ్య, అలాగే గెలాక్సీల చుట్టూ కంటికి కనిపించని చాలా పలుచని గ్యాస్ ఉంటుంది. దీన్ని ఇంటర్ గెలాక్టిక్ మీడియం లేదా గెలాక్సీ హాలో అంటారు. ఇది హైడ్రోజన్ గ్యాస్ తో నిండి ఉంటుంది అండ్ చాలా పలుచగా ఉంటుంది, కానీ ఉంటుంది. ఇప్పుడు మన 2 కోట్ల సూర్యులంతా బరువున్న ఈ బ్లాక్ హోల్ ను ఊహించుకోండి. ఇది గంటకు 56 లక్షల కిలోమీటర్ల వేగంతో, అంటే శబ్దం కంటే వేల రెట్ల వేగంతో ఈ పలుచటి గ్యాస్ మేఘం గుండా దూసుకుపోతుంది. అప్పుడు ఏమవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు నీటిలో ఒక స్పీడ్ బోట్ ను చాలా వేగంగా నడిపితే ఏమవుతుంది? ఆ బోట్ ముందు నీరు కంప్రెస్ అయ్యి ఒక షాక్ వేవ్ ఏర్పడుతుంది. ఆ బోటు వెనుక ఒక అలల దారి ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతుంది. ఈ బ్లాక్ హోల్ అనేది ఆ గ్యాస్ సముద్రంలో ఒక సూపర్ సోనిక్ బోట్ లాంటిది. అది దూసుకుపోతున్నప్పుడు దాని ముందున్న గ్యాస్ ను బలంగా ఢీకొట్టి దాన్ని వెనక్కి నెడుతూ విపరీతంగా కంప్రెస్ చేస్తుంది. గ్యాస్ ను అంత బలంగా కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? సాధారణంగా గ్యాస్ పల్చగా ఉన్నప్పుడు గ్రావిటీ దాన్ని ఏం చేయలేదు, అది చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే గ్యాస్ మొత్తం ఒక చోటికొచ్చి దట్టంగా గట్టిగా మారుతుందో అప్పుడు గ్రావిటీకి బలం వస్తుంది. ఆ దట్టమైన గ్యాస్ మేఘాలు వాటి సొంత గ్రావిటీకి కూలిపోవడం మొదలు పెడతాయి. అవి వేడెక్కుతాయి, అవి ప్రకాశిస్తాయి. దాంతో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది. ఈ బ్లాక్ హోల్ దానికి తెలియకుండానే ఒక సృష్టికర్త అయ్యాడు. అది తన దారిలో ఉన్న గ్యాస్ ను తొక్కుతూ వెళ్తుంటే దాని వెనుక ఆ కంప్రెస్ అయిన గ్యాస్ లక్షలాది కొత్త ప్రకాశవంతమైన నీలిరంగు నక్షత్రాలకు జన్మనిస్తుంది. ఆ నక్షత్రాలన్నీ కలిసి ఆ బ్లాక్ హోల్ ప్రయాణించిన దారిలో ఒక అద్భుతమైన నక్షత్రాల తోకలాగా, ఒక కాంట్రైల్ లాగా మనకు కనిపిస్తున్నాయి. అదే మనం చూసిన ఆ 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవైన గీత. సరే, ఇదంతా బానే ఉంది. ఏదో గెలాక్సీలో ఏదో బ్లాక్ హోల్ పారిపోయింది, దారిలో నక్షత్రాలు పుట్టాయి. దీనివల్ల మనకేంటి? ఇది ఎందుకంత గొప్ప విషయం అని మీరు అడగొచ్చు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రనవే బ్లాక్ హోల్స్ ఉంటాయని సైంటిస్టులు థియరీలలో ఎప్పటి నుండో చెప్తున్నారు. ఆ 3 బాడీ ప్రాబ్లం గురించి కూడా వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ కంప్యూటర్ సిమ్యులేషన్లలో కాగితాల మీద మాత్రమే ఉన్నాయి. కానీ మనం అలాంటి ఒక పారిపోతున్న బ్లాక్ హోల్ ను, అది పారిపోతున్న సమయంలో అది వదిలిన జాడలతో సహా కల్లారా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఇది సైన్స్ ప్రపంచంలో ఒక మైలురాయి. అండ్ గెలాక్సీలు ఎలా కలిసిపోతాయి, ఆ సమయంలో వాటి బ్లాక్ హోల్స్ ఎలా ప్రవర్తిస్తాయి అనే అంచనాలను ఈ ఒక్క ఫోటో కన్ఫర్మ్ చేస్తుంది. ఇది మన కాస్మాలజీ మోడల్ కు ఒక పెద్ద టిక్ మార్క్ లాంటిది. ఇది విశ్వం ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవడానికి ఒక కొత్త మార్గం. నక్షత్రాలు గెలాక్సీల లోపల, నెబ్యులాలు అనే మేఘాలలో మాత్రమే పుడతాయని మనం అనుకునే వాళ్ళం. కానీ గెలాక్సీలకు బయట ఆ ఖాళీ అంతరిక్షంలో ఇలా ఒక పారిపోతున్న బ్లాక్ హోల్ షాక్ వేవ్ ద్వారా కూడా నక్షత్రాలు పుడతాయని ఇది మనకు చూపించింది. ఇది స్టార్ ఫార్మేషన్ పై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తుంది. చివరిగా ఈ బ్లాక్ హోల్ భవిష్యత్ ఏంటి? ఇది గంటకు 56 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఆ వేగం ఎంత ఎక్కువ అంటే దాని సొంత గెలాక్సీ గురుత్వాకర్షణ శక్తి కూడా దాన్ని వెనక్కి లాగలేదు. అది ఎస్కేప్ వెలాసిటీని దాటిపోయింది. అంటే ఇది ఇంకెప్పటికీ వెనక్కి రాలేదు. ఇది ఆ గెలాక్సీ సమూహాన్ని కూడా దాటి ఇంటర్గెలాక్టిక్ స్పేస్ అనే మహాసముద్రంలోకి ఒంటరిగా ప్రయాణిస్తూనే ఉంటుంది. 2 కోట్ల సూర్యులంత బరువున్న ఒక రాక్షసుడు తన ఇంటి నుండి గెంటేయబడి తను ప్రయాణించే దారిలో తెలియకుండానే కొత్త నక్షత్రాలకు జన్మనిస్తూ శాశ్వతంగా ఒంటరిగా ఆ అనంతమైన చీకటిలో ప్రయాణిస్తుంది.